నీ బిడ్డలకు ఏ పునాదులు ఏమని చెప్తున్నా? నీ బిడ్డలకు ఏమి నేర్పమని చెప్తున్నా? భౌతికంగాను ఆత్మీయంగాను అనేక మందిని బ్రతికించాలరా మనం. అమ్మా, మన కోసమే మనం బతకూడదురా తల్లి. నీ కూతురికి చెప్పుకోవాలి, నీ కొడుకు చెప్పాలరే, మన కోసం మనం బ్రతకటం కాదు, ప్రజల కోసం మనం బ్రతకాలి, ప్రభువు చిత్తము నెరవేర్చట కొరకు బ్రతకాలి. ఎందుకనగా ప్రతిఫలముగా దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉందిరా. ఈ లోకంలో మనం మనుషులు ఇచ్చేవి ఎన్ని పొందుకున్నావి ఒకనాడు శూన్యమైపోతాయి, కానీ ఆయన ఇచ్చేది నిత్య జీతము, నిత్య బహుమానమురా. ఒకసారి బహుమతి ఇచ్చాడంటే అది నిత్య బహుమానమే, ఒకసారి జీతం ఇచ్చాడంటే అది నిత్య జీతమే. ఇంకెప్పటికీ నీ అకౌంట్లో అలా ఉండిపోయింది అది. దేవునికి స్తోత్రం. అసలు ఈ దృష్టి నీ పిల్లలకు ఉందా? ఈ టైప్ ఆఫ్ మైండ్ నీ పిల్లలకు వచ్చిందా? ఇలాంటి ఆలోచనలు నీ బిడ్డలకు ఉన్నాయా? ఆ దిశగా నీ బిడ్డలు ఏమన్నా మాట్లాడతారా ఎప్పుడన్నా? అది విన్నావా? పరిశీలించావా? ఒకవేళ నీ పిల్లలు అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు నిజంగా ధన్యుడివి, ధన్యురాలివి. నీ పిల్లల్ని సరిగా పెంచావు, మంచి పునాది వేశావు. ఒకవేళ ఇప్పటి వరకు అలా లేదా, ఏ కాడికి చదవండి సంపాదించండి, చదవండి సంపాదించండి, చదవండి సంపాదించండి, మేడ మీద మేడ కట్టండి అనేదే చూపిస్తున్నావా? రెండు చెప్పాను. ఏం చెప్పాను? పిల్లలకి ఏం నేర్పాలి? ఒకటి భౌతికంగాను, రెండు ఆత్మీయంగాను మనము అనేకులను బ్రతికించే వారముగా మారాలి. అది ధన్యత.